కామెంట్ చేస్తారు పబ్లిక్ జరుగుతారు సమావేశాలు కూర్చొని మాట్లాడడానికి మైనారిటీ కమిషనర్కి స్టాఫ్ ఏమో స్కూల్ ఎడ్యుకేషన్ బస్ యాత్ర స్టార్ట్ చేసింది సార్. बेसमेंट तक डाल है, बेसमेंट तक डाल है बोलो, बेसमेंट तक डाल है, बेसमेंट तक डाल है बोलो, कान में बोलो।
बेसमेंट अंदर डाल हुआ है वन फिर भी ओरिजिनल वहाँ से जो से बसापुरम बोलो भाई जरा मौसी में से ऐसा बोलना पसंद आता అడిగి వేరే
అది అప్పటి వచ్చింది మన ఫిబ్రవరిలో 13 తేదీ ఆవిడ ఏమైనా లేకపోతే ఆవిడ ఇంటి నేను వచ్చి ఇప్పుడు డాక్యుమెంట్స్ ఇవ్వడానికి వచ్చారా? ఇచ్చారా? ఇస్తే సరిపోతుంది. ఇస్తే సరిపోతుంది. వస్తే మీకే పంపిస్తారు. మెడికల్ బిల్ వాడు ఇచ్చినావు కదా నువ్వు అన్నకి మాట్లాడిపోయినావు కానీ మళ్ళీ మా పెద్ద ఆయన నీరజ్ సార్ పిలిపించి ఎలక్షన్ వచ్చినప్పుడు అందరూ మమ్మల్ని విలేజ్లు పిలిపించి 100 మందికి పైన వచ్చి చెప్పినాము. ఒక పెద్ద ఆళ్ళ ఏమని చెప్పా, ఇప్పుడు ఉండే ఎమ్మెల్యే మా నియోజకవర్గం ఎమ్మెల్యే పాఠశాల మేము కాదు, నేను గెలిపించినా కూడా నేను కాదు ఎమ్మెల్యే, మీ పెద్ద ఆయన తన నుంచి మీరు ఏమి అభివృద్ధి పడతారో మీది ఉంటుంది బాగుంటుందని చెప్పిన దానికి మేమంతా శాలలు వేసి దండలు వేసి మా పెద్ద అని చెప్పినట్టు మేము రాత్రి పూట కష్టపడి గెలిపించి ఇప్పుడు మమ్మల్ని ఎవరు అన్నారు వాళ్ళే మీరే అమ్మండి డీలర్లు ఎవరికి ఇవ్వద్దండి. ఇవన్నీ నడుస్తూ ఉండాలి. దానికే నేను ఈరోజు చెప్పాలనే వచ్చి ఇంతవరకు ఉన్నాను. కింద గ్రీవెన్స్ జరుగుతుంది కదా, అక్కడ మీ అర్జీ రాసి ఉండి అక్కడ కూడా ఇంకొక విషయం ఆదోనిలో బీజేపీ వైసీపీ నుండి ఎవరైతే బీజేపీలోకి జాయిన్ అయినారో వాళ్ళకి కిరీటం పెట్టి నెత్తి మీద పెట్టుకొని చూస్తున్నారు. అది సమంజసం కాదు. ఇంకొక విషయం అంటే నికాస్ అందరికీ నా నమస్కారం, అస్సలం వాలేకుం. మనం ఆదోని నుంచి మంత్రి ఫారూక్ గారికి కలిసడానికి వచ్చినాము. అందరూ టీడీపీ పార్టీ కార్యకర్తలంతా ఫారూక్ గారి ఇంటికి పోయి కలిసినాము. ఫారూక్ గారికి మనం ఉన్న ఇబ్బందులు, ఏమేమి ఇబ్బంది పడుతున్నాం, మన గత ప్రభుత్వంలో చదువు కోసం ఎంత మనం రెడీ చేసి ఆరేకల్లో ఉన్న 4 స్కూళ్ళు, హాస్టళ్ళు, ఆడపిల్లల స్కూళ్ళు, మగపిల్లల స్కూళ్ళు, హాస్టళ్ళు అన్ని వసతులు రెడీగా ఉన్నాయి. దానికి వసతులు కల్పించాలి, స్కూళ్ళు స్టాఫ్ కల్పించాలని కోరినాము. వాళ్ళు ఇప్పుడు మా గవర్నమెంట్ వచ్చింది కనుక మీకు తప్పక 25 సంవత్సరంలో మనము ఎడ్యుకేషన్ ఎకనామిక్ ఇయర్లో ఓపెన్ చేస్తాము అని చెప్పినారు. మనమే మా గవర్నమెంట్, మా చంద్రబాబు గారు వచ్చి ఆ కాలేజీలు, ఆ స్కూళ్ళు అన్ని ఓపెన్ చేస్తామన్నారు. అలాగే షాదీఖానా ఆదోనిలో పెండింగ్ ఉంది చాలా రోజుల నుంచి. ఇంతకుముందు ఎంపీ గారి ఫండ్ నుంచి అర్థం వచ్చింది. తర్వాత కాంట్రాక్టర్ గారు 1,20,000 ఖర్చు పెట్టి చేసినారు. వాళ్ళకి ఫండ్స్ రాక ఆటికే నిలబడిపోయింది కనుక
ఇప్పుడు మనం ప్రభుత్వం వచ్చింది, ఆ షాదీఖానా కానీ కంప్లీట్ చేసి ప్రజలకి సమకూరుస్తాం, అర్పిస్తామని చెప్పినారు ఫారూక్ గారు. ఫారూక్కి చాలా ధన్యవాదాలు తెలిపినాము. ముఖ్యంగా మన ఆదోనిలో బీజేపీ కూటమి గవర్నమెంట్ వచ్చి మనము టీడీపీ వాళ్ళందరూ కష్టపడి గెలిపించి ప్రయోజనాలు లేకుండా పోయినాయని మా బాధలు మా సాధలు అన్ని మినిస్టర్లకి, అన్ని యొక్క ఎమ్మెల్యేలకి, అసెంబ్లీలో ఉన్న ప్రతి ఎమ్మెల్యేకి, మినిస్టర్కి చెప్పినాము. పల్లెం శ్రీనివాస గారితో కలుస్తున్నాము, ఇక్కడ ఆఫీస్కి వచ్చినాము. వాళ్ళకని మన లెటర్లు ఇచ్చినాము. అంతా మా బాధలు సాధలు ఎంత కష్టపడుతున్నాము, మన కార్యకర్తలకి ₹1 లాభం లేకుండా పోతా ఉంది. వీళ్ళు బీజేపీలో ఉన్న ఎమ్మెల్యే గెలిచేంత ఒక మాట చెప్పినారు, గెలిచిన తర్వాత ఒక మోసపు మాట చెప్తున్నాడు. మోసం మాట ఏమంటే కన్నా, మీకు నేను 90% ఎమ్మెల్యేగా, మీరు 10% ఎమ్మెల్యేగా నేను బీజేపీ వాడిని, మీకే సర్వ హక్కులు ఉన్నాయన్నారు. గెలిచిన తర్వాత 90% ఆయన అన్నాడు, 10% ఆయన అన్నారు. ఇప్పుడు ఆయన బీజేపీలో ఉండి బీజేపీగా న్యాయం చేయడం లేదు. ఎందుకు న్యాయం చేయడం అంటే అంతా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళని కలుపుకొని వైఎస్ఆర్ పార్టీ వాళ్ళని బీజేపీ అని చెప్పి వాళ్ళతో దౌర్జన్యాలు, లేనిపోని దుష్లాటలు, కేసులు లేనిపోతే ఇచ్చేస్తున్నారు. అధికారులు కానీ సరిగా స్పందించడం లేదు. ఎందుకు స్పందించడం తెలియదు. వాళ్ళు స్పందించడానికనే భయపడుతున్నారు. ఎందుకంటే ఏమంటే నేను ఎమ్మెల్యే, నా మాట వినాలా అని చెప్తున్నారంట. ఇది వినికిడి. అధికారులు ఉన్నారు, ఎమ్మెల్యే అయితే అధికారులు భయపడాలనా? న్యాయంగా చేయాలి కదా. న్యాయంగా చేసేవాళ్ళు కానీ అధికారులు కానీ భయపెడుతున్న వాళ్ళు. ఆ భయంతో మన టీడీపీ కార్యకర్తలకి ఒక పైసా న్యాయం జరగడం లేదు. ఉన్నత విద్య ఉండాలనే ఉద్దేశంతో 10 ఏళ్ల నుంచి నిలబడిపోయిన అన్ని స్కూళ్ళు, హాస్టళ్ళు, ఉచిత పిల్లల హాస్టళ్ళు, విద్య జరిగేది షాదీఖానాలు అన్ని పూర్తి చేయడానికి ఫారూక్ గారు ఒప్పుకున్నారు. అలాగే మనము బాబు గారితో కానీ మాట్లాడాలని ఇప్పుడు అసెంబ్లీకి పోతున్నాం. అలాగే బాబు గారు కనబడితే వాళ్ళు కానీ మన పరిస్థితి చెప్తాము. మన టీడీపీ కార్యకర్తలు ఎంత బాధలో ఉన్నారు, ఎన్ని కష్టాల్లో ఉన్నారు చెప్తాము. ఆదోని బీజేపీ సతాయించే కష్టము స్టేట్లో ఎక్కడ చేయడం లేదు. ఆయన ఉత్తమ మాటల మనిషి ఉన్నారు కానీ చేతల మనిషి కాదు. చేతలు అంటే ఏముంది, పోలీసులు చెప్పి అది ఇది అని చెప్తున్నారు. పోలీసులు కానీ వాళ్ళు పాపం ఉన్నత ఉద్యోగస్తులు, వాళ్ళు కానీ ఏం చేయలేకపోతున్నారు. అందుకోసం కార్యకర్తలకి చాలా నష్టం జరుగుతుంది. మీరు మన ఆదోనిలో టీడీపీ కార్యకర్తలకి న్యాయం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని, లోకేష్ బాబు గారిని, ముఖ్యమంత్రికి, మన ముఖ్య అతిథులు, మంత్రులు అందరికీ అభ్యర్థిస్తున్నాము. మీరు మాకు ఆదోనికి న్యాయం చేయండి. మీనాక్షి నాయుడు గారు 40 ఏళ్ల నుంచి పార్టీలో నుండి 3 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఎన్నో సౌకర్యాలు చేసినారు, ఎన్నో సేవలు చేసినారు. ఆయనది ఎంత చెప్పినా తక్కువనే అంత. ఆయన కష్టపడి ఎంతో ఖర్చు చేసి ఆయనకి ఒక 10,000 రాని ఓట్లని 20,000 మెజార్టీతో వచ్చినట్లు గెలిపించినారు. ఆ కృతజ్ఞత మన కూటమి ఎమ్మెల్యే పార్థసారథి దగ్గర లేదు. దయ ఉంచి కూటమి ఎమ్మెల్యే పార్థసారథి గారు మీరు కానీ దయ ఉంచి అందరిపైన కనికరించండి. టీడీపీ పార్టీ యొక్క కార్యకర్తల పైన కనికరించండి. మీ బీజేపీ కార్యకర్తల పైన కనికరించండి. మీరు ఇటు బీజేపీ కార్యకర్తలు కనికరించడం లేదు, టీడీపీ కార్యకర్తలు కనికరించండి. మీరు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకే కనికరిస్తున్నారు. అంటే మీరు వైఎస్ఆర్ పార్టీ వల్ల, బీజేపీ పార్టీ వల్ల మాకు అర్థం కావట్లేదు. ముఖ్యమంత్రి దృష్టికి కావాలని మనం ఈ దినం మంగళగిరికి వచ్చి ఆఫీస్కి వచ్చి తెలుపుతున్నాం. ఆయన బీజేపీ ఎమ్మెల్యేగా ఉండి వైఎస్ఆర్ పార్టీకి సహాయ సహకారాలు అందిస్తున్నారు. వైఎస్ఆర్ కార్యకర్తలకి అన్ని సమకూరుస్తున్నారు. వైఎస్ఆర్ కార్యకర్తల తన సంపాదన చేసుకుంటున్నారు. వైఎస్ఆర్ కార్యకర్తలకి కాంట్రాక్ట్స్ ఇస్తున్నారు. వైఎస్ఆర్ కార్యకర్తలు ఇసుక అమ్ముతున్నారు. వైఎస్ఆర్ కార్యకర్తలు మట్టి అమ్ముతున్నారు. వైఎస్ఆర్ కార్యకర్తలు దౌర్జన్యాలు చేస్తున్నారు. స్టోర్లు వాళ్ళు వేస్తున్నారు. ఇంకా టీడీపీ వాళ్ళు ఎక్కడ పోవాలా? ముఖ్యమంత్రిగా మీరు ఆదోనిని ఆదుకుంటే ముందు భవిష్యత్తు ఉంటుందని నేను ఈ మీడియా ద్వారా తెలుపుతున్నాను. ఈ చెప్పడానికి నేను మంగళగిరి పార్టీ ఆఫీస్కి వచ్చినాను. ఇప్పుడు మళ్ళీ అసెంబ్లీకి అనిపోతున్నాను. అక్కడ ఉన్న మంత్రులకి, ముఖ్యమంత్రులకి, మరి లోకేష్ గారికి అందరికీ తెలపాలని మన కోరిక. మీరు అందరూ అర్థం చేసుకోండి. మా మీనాక్షి నాయుడు గారు అంత మంచి మనిషి ఎక్కడా లేరు. నేను చూసిన మనకి ఇన్ని 200 చిల్లర ఎమ్మెల్యేలో మన మీనాక్షి నాయుడు గారు బంగారట్ల మనిషి. ఒక్క మాట మాట్లాడరు. మన చంద్రబాబు గారు ఏమంటే అదే, ఆయన ఏమంటే అది చేస్తాను. నేను ఆయనకి ఏం తిరిగిపోయేది లేదు. ఆయన మాటే నాకు రాత అంటుండ్రు. ఆయన గెలిపించినారు. అది చూసి ఇప్పుడు మీరు తరించి మన ముఖ్యమంత్రి గారు మన మీనాక్షి నాయుడు గారికి ర్యాంకు పదవి
ఒక క్యాబినెట్ ర్యాంక్ పదవి ఇవ్వాలని జెన్కో అధ్యక్షుడిగా ఎన్నుకోవాలని, జెన్కో క్యాబినెట్ ర్యాంక్ ఇవ్వాలని మేమందరూ కోరుతున్నాము, అభ్యర్థిస్తున్నాము. మీరు కంపల్సరీ ఇవ్వాల్సిందే. మీరు ఇవ్వకపోతే టీడీపీ కార్యకర్తలు అందరూ బాధపడతారు. ముఖ్యమంత్రి గారు, లోకేష్ బాబు గారు, మీరు ఆలోచించండి. మీకు వాస్తవాలు ఇప్పుడు తెలుస్తున్నాయి. ముందు పార్థసారథి అబద్ధాలు విని మీరు సరిగా పట్టించుకోలేదు. ఇప్పుడు ఆయన ఎంత అబద్ధం మాట్లాడుతున్నారు అనేది మీకు తెలుస్తుంది. ముఖ్యమంత్రి ముందర అసెంబ్లీలో అబద్ధాలు మాట్లాడుతున్నాడు ఆయన. మన ఆదోనిలో ఉండేది 4 లక్షలు ఉంటే 1,00,000 మంది వలసలు పోతున్నారు. ఎట్లా పోతున్నారు చెప్పండి, ఏడపోతున్నారు? అన్ని అబద్ధాల కోరు, అబద్ధాల పార్థసారథి, అబద్ధాల మన కుటుంబ ఎమ్మెల్యే ఉన్నారు. మనం చెప్పకూడదు, మన ఎమ్మెల్యే ఆదోని ఎమ్మెల్యే అయినా మన పరిస్థితి చెప్పాల్సి వస్తుంది. టీడీపీ కార్యకర్తలు చాలా బాధపడుతున్నారు కనుక మీరు అర్థం చేసుకుంటే ముఖ్యమంత్రి గారు, మా మీనాక్షి నాయుడు గారు అన్నగారికి మీరు క్యాబినెట్ జెన్కో పదవి ఇవ్వాలని, ఇస్తే ఆయన పదవి వస్తే ఆయన ఎమ్మెల్యేగా ఉన్న మీ ఆశీర్వాదంతో ఆదోని ప్రజలకి ఆయన మంచి చేస్తాడు, బీద వాళ్ళకి ఆదుకుంటాడు, ఎవరు బాధపడాల్సిన ఉండదు అని ముఖ్యమంత్రి గారిని కోరుకోవడం జరుగుతుంది. నా యొక్క నమస్కారములు. సయ్యద్ అఫ్సర్ బాషా, కర్నూలు డిస్ట్రిక్ట్ మైనార్టీ ప్రెసిడెంట్. తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆదోని. మనందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని. అందుకే రోజువారీ లైఫ్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం, లైక్ వాకింగ్, ఎక్సర్సైజ్ లాంటివి. మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా. అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేసాం. దాదాపు 3.5 ఏళ్ళుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం. ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్, న్యాచురల్, హెర్బల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు 500కు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి. వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ స్నాక్స్, చెక్క గానుగ నూనె, ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్, బ్రౌన్ రైస్, ఆర్గానిక్ వైట్ రైస్, డయాబెటిక్ ఫ్రీ రైస్, ఆర్గానిక్ జాగ్రీ, ఆర్గానిక్ బ్రౌన్ షుగర్, హిమాలయన్ పింక్ సాల్ట్, ఆర్గానిక్ గీ, ఆర్గానిక్ హనీ, కోల్డ్ ప్రెస్ హ్యాండ్మేడ్ సోప్స్, క్యాస్ట్ ఐరన్ కుకింగ్ ఐటమ్స్, వుడెన్ పర్సనల్ కేర్ ఐటమ్స్, హెర్బల్ హౌస్ క్లీనింగ్ ఐటమ్స్, మట్టి కుకింగ్ ఐటమ్స్, 25+ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఎక్సెట్రా. సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి. సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి. ఈట్ హెల్తీ, స్టే హెల్తీ. అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే. వై? బికాస్ గుడ్ ఫుడ్ బ్రింగ్స్ గుడ్ హెల్త్ బ్రింగ్స్ గుడ్ లైఫ్. అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రోడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము. అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను. ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్.